ఆత్మాభిమానం లేని బాల్యం, ఆశలే లేని యవ్వనం, ప్రేమతో సంబంధం లేని జీవితం. ఇన్ని బాధలు ఒకే మనిషి జీవితంలో ఉన్నాయి. ఆయనే ప్రపంచానికి గ్రావిటీని పరిచయం చేసిన శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్. అయితే ఆయన పేరు వెనక ఒక చీకటి చరిత్ర దాగి ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. న్యూటన్ తండ్రి మరణించిన 3 నెలలకే జన్మించాడు. 3 ఏళ్ల వయసు వరకు తల్లి హన్నాతోనే ఉన్నాడు. ఆ తరువాత తల్లి మరో పెళ్లి చేసుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోయింది. న్యూటన్ బాల్యమంతా తన బామ్మ దగ్గర ఒంటరిగా పెరిగాడు. తల్లిపై మమకారం ఉన్నా తన కొత్త తండ్రి అయిన బర్నబస్ స్మిత్ను తీవ్రంగా ద్వేషించాడు. ఎంతలా అంటే ఒకసారి వాళ్ళిద్దరిని ఇంట్లోనే కాల్చేస్తానని బెదిరించేంతలా. స్మిత్ మరణం తరువాత న్యూటన్ తల్లి తన దగ్గరికి తిరిగి వచ్చినా ఆమె జీవితంలోని కొత్త పిల్లలు, కొత్త బంధాలు, వీటి మధ్య న్యూటన్ ఇమడలేకపోయాడు. న్యూటన్ జీవితంలో ఒక చిన్న ప్రేమ ప్రయాణం ఉంది. ఆమె పేరు అన్నా స్టోరీ. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అతను కేంబ్రిడ్జ్ వెళ్ళిన తరువాత వీరి సంబంధం దెబ్బతింది. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. కానీ న్యూటన్ మాత్రం జీవితాంతం ఆమెతో ఉన్న జ్ఞాపకాల్ని మోయక తప్పలేదు. న్యూటన్ సెక్సువల్ లైఫ్ అంతా ఒక మిస్టరీగానే మిగిలింది. కొంతమంది చరిత్రకారులు ఆయన వర్జిన్గానే చనిపోయాడంటారు. మరికొందరు ఆయనకు 1 లేదా 2 సీక్రెట్ అఫైర్స్ ఉన్నాయని అంటారు. ఇంతకీ ఏది నిజం, ఏది అబద్ధం? న్యూటన్ 44 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 23 ఏళ్ల స్విస్ గణిత శాస్త్రవేత్త ఫ్యాసియో డూలియర్తో గాఢమైన స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ శాస్త్రం, గణితం గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. కానీ కొద్ది కాలానికే వారు దూరమయ్యారు. ఆ తరువాత న్యూటన్ 18 నెలలు డిప్రెషన్లో ఉన్నాడు. నా దగ్గర ఎవరూ లేరు, చనిపోతే బాగుండేది అంటూ కన్నీళ్లతో రాసుకున్న లేఖలు ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి. న్యూటన్ జీవితంలో ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే న్యూటన్ మేనకోడలు క్యాథరిన్ బార్టన్. వీరిద్దరు దాదాపు 20 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ క్యాథరిన్ ఇంకొకరితో సహజీవనం చేసింది. అతనే చార్లెస్ మాంటెగ్యూ. ట్విస్ట్ ఏంటంటే క్యాథరిన్ మరియు మాంటెగ్యూ మధ్య ఉన్న సంబంధాన్ని న్యూటనే ప్రోత్సహించేవాడని చరిత్రకారులు చెప్తున్నారు. వీరు ముగ్గురు కలిసి జీవించేవారట. సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతం ప్రకారం న్యూటన్ క్యాథరిన్ని తల్లి రూపంలోనే చూసేవాడట. అందుకే ఆమెపై మమకారం మాత్రమే ఉండేది, శారీరక ఆకర్షణ లేదంటాడు. కానీ మరికొందరు చరిత్రకారులు క్యాథరిన్ మరియు న్యూటన్ మధ్య ఉన్న సంబంధాన్ని అనుమానించారు. కానీ ప్రస్తుత చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం న్యూటన్కు స్త్రీల పట్ల ఎలాంటి శారీరక ఆసక్తి లేదంటారు. ఇంతకీ న్యూటన్ వర్జినా లేదా హోమోసెక్సువలా లేక సెక్సువల్ అఫైర్స్ పెట్టుకున్న వ్యక్తా? ఇది మాత్రం ఎప్పటికీ మిస్టరీని. కానీ ఒక విషయాన్ని మనం న్యూటన్ నుంచి నేర్చుకోవచ్చు. అదేంటంటే స్నేహితులు వదిలేశారు, ప్రేమలు నిలవలేదు, తల్లి ప్రేమ కూడా దొరకలేదు. అయినా తన ఒంటరితనాన్ని శాస్త్ర విజ్ఞానంగా మార్చుకున్నాడు. ప్రపంచానికి గురుత్వాకర్షణను పరిచయం చేశాడు. న్యూటన్ జీవితంలో చీకటి ఉన్నా అతని జ్ఞానంతో ఎప్పటికీ వెలుగులోనే ఉంటాడు. ఇది న్యూటన్ కథ, ఒక అసాధ్యమైన జీవిత కథ. ఇలాంటి మరిన్ని గొప్ప జీవిత కథలు తెలుసుకోవాలంటే రా స్టోరీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం మరో నిజమైన కథతో.